కొండాపురం మండల కేంద్రం ఆదిమూర్తిపురం, సాయిపేట, కుంకువారిపాలెంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సూచనల మేరకు మండల కేంద్రంలో టీడీపీ కన్వీనర్ పోలునేని చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోలునేని రమేష్, బి మాచర్ల, మామిళ్లపల్లి ఓంకార్, నర్రా నారాయణ, అశోక్, మణి తదితరులు పాల్గొన్నారు. ఆదిముత్తిపురంలో టీడీపీ మండల కార్యనిర్వాహక కార్యదర్శి జాగర్లమూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్ నాయకులు కొల్లా రామకృష్ణ, తలపనేని నారపనాయుడు, పోలునేని మాల్యాద్రి, రావిపాటి బ్రహ్మానందం, కొమ్మి కొండయ్య, కొమ్మి మహేష్, మంచాల మన్మథరావు, మంచాల శ్రావణ్, ఒంగోలు శేషగిరి, దావులూరి మల్లికార్జున, గ్రామ పార్టీ యువ నాయకులు పాల్గొన్నారు. సాయిపేటలో టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనుష ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు కంకు జయ్యమ్మ పాల్గొన్నారు. కుంకువారిపాలెంలో టీడీపీ మాజీ మండల కన్వీనర్ బొట్లగుంట హరిబాబు ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భావం ఆవశ్యకతను ఆయన వివరించారు. ఆదేశాల మేరకు మన గ్రామంలో జెండా ఎగురవేయడం జరిగింది. తెలుగుదేశం అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి మన భవిష్యత్తుని ఎంతో ఆయన కాపాడడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకి అందరికీ అన్ని కుల మత భేదాలు లేకుండా ఈ పార్టీని స్థాపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీని దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన యువ నాయకులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మనం అందరం పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత మన గ్రామాభివృద్ధి చూస్తే మీరు మనకి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా మన గ్రామానికి ఒక తెలుగుదేశం పార్టీలోనే మనం చేసుకోగలిగాం. గతంలో వాటర్ స్కీమ్ కావచ్చు, రోడ్లు కావచ్చు, చెక్ డ్యామ్స్ కావచ్చు, ఏ పని అయినా కూడా మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మన గ్రామానికి ఈ పనులన్నీ జరిగినాయి. అదేవిధంగా ప్రస్తుత శాసనసభ్యులు గౌరవనీయులు కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ మధ్య కూడా మన గ్రామానికి కావలసిన రోడ్డు వసతులన్నీ పూర్తి చేసుకోవడం జరిగింది. ఆయన్ని వచ్చే నెల మనం ఈ ఇక్కడ రోడ్లు, మన గుడి ఆర్చి అన్నీ పూర్తయిన తర్వాత ఆయన్ని మన గ్రామానికి ఆహ్వానించి ఇవన్నీ ప్రారంభోత్సవం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన గ్రామంలో గ్రామస్తులందరూ ఒక తాటిపైన తెలుగుదేశానికి మద్దతు తెలుపుతూ ఈ రోజు వరకు మన గ్రామం తెలుగుదేశానికి కంచుకోట అనే పేరు మన మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఉంది. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ మనం రాబోయే రోజుల్లో కూడా ఐకమత్యంగా ఉండి పార్టీని ఎంతో బలోపేతం చేసుకోవడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాను. మన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రతిజ్ఞ చేసుకోవడం చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆ ప్రతిజ్ఞ అనేది పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ప్రతిజ్ఞ చేసుకుందాం. అందరు చేతులు చెప్పండి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మే తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నాను. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన నా పార్టీ కోసం, తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తాను. రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమమే నా ధ్యేయం. కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా సేవ అందిస్తాను. దేశ సమగ్రతను కాపాడటం నా బాధ్యతగా భావిస్తాను. క్రమశిక్షణ, విలువలతో కూడిన రాజకీయాలకు అంకితమవుతాను. పార్టీ సిద్ధాంతాలను ఆచరిస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా కృషి చేస్తానని చేస్తున్నాను. జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు గారి నాయకత్వం.
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.